టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కుమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. అక్కడ చెప్పండి, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబిసిడి వర్గీకరణ అయితే ఒక కొలిక్కి వచ్చింది అనుకోవచ్చు. అయినా మాకు ఈ 9% సరిపోదు, మాకు ఇంకా 11% కావాలి అని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు అయితే చెప్తా ఉన్నారు. మరి మీరేమో దానికి మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ అని చెప్తారు, ఎట్లా చూసుకోవచ్చు? మరి అంటే మాదిగోళ్ళకే 11% వస్తే మరి మాలోళ్ళు ఎటు పోవాలి తమ్మి? ఉపకులాలన్నిటి పోవాలి. మాల ఉపకులాలు ఉన్నాయి, మాదిగ ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏమి ఇస్తారు? మరి ఏదైనా సామాజిక న్యాయ దృక్పథంతో ఆలోచించాలి. ఏదన్నా ఉంటే ఏదైనా చెప్తే రీజనబుల్గా కూడా ఉండాలి. మనకు 1% రిజర్వేషన్ ఇవ్వాలంటే 30 లక్షల పైచిలకు ఉండాలి. 1% ఇవ్వాలనుకుంటే 17 లక్షల చిల్లరున్న వాళ్ళకే ఇప్పుడు 1% ఇచ్చిండ్రు ఉపకులాలకి. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మొత్తం టోటల్ గా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు ఏమి లేని వాళ్ళ కోసం వాళ్ళకు 1% 50% ఉంటే 50% ఎబోవ్ ఉంటే 1% ఇవ్వచ్చు. వాళ్ళు 50% ఎబోవ్ ఉన్నారు కాబట్టి ఇవ్వగలిగినరు. అందుకని రెండో బి గ్రూప్ లో 33 లక్షల పైచిలకు మాదిగలు ఉన్నారు. మాదిగ ఉపకులాల ప్రజలు ఉన్నారు. వాళ్లకు ఈ రోజు 9% వచ్చింది. ఆ 9% కాకుండా 11% కావాలంటున్నారు. మాలోళ్ళు నిన్నటిదాకా మన అన్న మాలోళ్ళు మేము 15 లక్షలు ఉన్నారు, 15 లక్షలు ఉన్నారు అన్నాడు. కానీ మాల ఉపకులాలు కలుపుకుంటే 17 లక్షల చిల్లరు ఉన్నారు. ఆ 17 లక్షలకి మాలోళ్ళకు 4 ఇచ్చిర్రు. 15 లక్షల లెక్క ప్రకారమే ఆ 2 లక్షల పైచిలకు ఉన్నందుకు వాళ్ళకు 1% ఇచ్చిండ్రు. ఎక్కడ నీకు ఇక్కడ ఉన్నదే 15%. 15%లో 11% మాదిగలకే ఇస్తే మరి 4% ఎవరెవరు తీసుకోవాలి చెప్పు? మరి వాళ్ళందరూ ఎటు పోవాలి? ఇప్పటిదాకా మనం చేసిన పోరాటం అంతా మాలోళ్ళు తిన్నరనే కదా. మరి మనం తిన్నామనంటే మరి ఉపకులాలు 57 కులాలు ఎటు పోవాలి? వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళకి వర్తించదా? ఒక్క మాదిగోళ్ళకే రిజర్వేషన్ పెట్టిండా బాబాసాహెబ్ అంబేద్కర్? అది తప్పు. ఆయన ఆలోచన తప్పు. ఆయన మరి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో నాకు అర్థమైతలేదు. కానీ ఆయన పెంపుడు కుక్కలు అన్ని ఉన్నాయి కదా టీవీలలో, అక్కడిక్కడ మాట్లాడుతుండ్రు కదా ట్రోల్ చేసేటోళ్ళు. మరి వాళ్ళకి చదువు రాదో, ఆ చెప్పేట ఆయనకు చదువు రాదో నాకు అర్థం కావట్లేదు. నాకు మినిమం మనకు అర్థమైంది ఏంటంటే 15 ఉంటే 15 మందికి పంచాలి. 59 ఉంటే 59 మందికి పంచదు. 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలకు మొత్తం లార్జెస్ట్ మాదిగ కమ్యూనిటీని కదిలించలేదు. ఓన్లీ 26 కులాలని అటు ఇటు షిఫ్టింగ్ చేసిండ్రు. ఆ ఏబిసిడి గతంలో 1981 జనాభా నిష్పత్తి ప్రకారంగా అప్పుడు రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఆనాడు వర్గీకరణ జరిగింది ఏబిసిడి. ఇక్కడ జనాభా తగ్గింది. తెలంగాణ సపరేట్ అయినాక చాలా జనాభా తగ్గింది. అప్పుడేమో ఎక్కువ జనాభా ఉన్నది కాబట్టి ఆది ఆంధ్ర రెల్లి అక్కడెక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ శాతంలో వాళ్ళకి ఎక్కువ పోయింది. ఇప్పుడు ఇక్కడ ఆది ఆంధ్ర రెల్లి లేనే లేరు. వాళ్ళు 100లో కూడా లేరు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఎట్లా వర్తిస్తుంది? అంటే ఆయన ఏమంటున్నాడు, జనాభా ప్రాతిపదికన మాత్రమే మేము ఇంత 11% అరుగుతా ఉన్నామని చెప్పేసి, ఆ మాలల్లో తక్కువ జనాలు ఉన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. లేదు మాలల్ని ఎక్కువ పర్సెంటేజ్ అంటే నువ్వే అన్నావు కదా, మేము 33 లక్షలు ఉన్నాం, మాకు 30 లక్షలు ఉన్న వాళ్ళకి తక్కువ వచ్చింది, 15 లక్షలు ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చిందని నువ్వు అంటున్నావు కదా. మరి నీకు 33 లక్షలు ఉన్న వాళ్ళకు నీకు 9% వచ్చింది కదా. మరి వాళ్లకు 17% ఉన్న వాళ్ళకు 15% ఉన్న వాళ్ళకి ఎంత రావాలి? నీ లెక్క ప్రకారమే 10. అంటే మనం 30 లక్షలకి 10 రావాలని నువ్వు మాట్లాడుతున్నావు. 30 లక్షల పైచిలుకున్నాం, మాకు 10-11 రావాలని అంటున్నావు. మరి మనమేం 10-11 తీసుకుంటే మిగతా వాళ్ళకి ఎట్లా అని నా ప్రశ్న. జనాభా ప్రకారంగానే చేసిండ్రు. ఎంపరికల్ డేటా తీసుకున్నది సుప్రీంకోర్టు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరో చేసింది కాదు. సుప్రీంకోర్టు 7 ధర్మాసనం ఏమని ఇచ్చిందంటే, అత్యంత వెనుకబడ్డ వాళ్ళను, మధ్యస్థంగా ఉన్న వాళ్ళను అందరినీ మీరు సమానంగా వృత్తులు, వ్యాపారము, ఉద్యోగము, విద్య, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనము, వీటన్ని రాజకీయ వెనుకబాటుతనాన్ని ఆధారంగా తీసుకొని చేయండి అన్నాడు. షమీమ్ అఖ్తరు దాదాపు 8,000 పైచిలకు దరఖాస్తులు సేకరించిండు. 8,000 మంది పైచిలకు ప్రజల్ని కలిసిండు. అన్ని దరఖాస్తులు వచ్చినాయి. మరి అప్పుడే నువ్వు చెప్పొచ్చు కదా నాయన, నువ్వు కూడా ఇచ్చినావు కదా రిప్రజెంటేషన్. మేమందరం చదువు రాని వాళ్ళం, మేమందరం తెలివి లేని వాళ్ళం, గవర్నమెంటే మొత్తం తప్పు, నువ్వు ఒక్కనివే కరెక్టు. మరి నువ్వు ఇచ్చేటప్పుడు అప్పుడే కరెక్ట్గా ఇవ్వచ్చు కదా. ఏదైతే ఈ వాదనలు చేసే వ్యక్తి మీ ఎంఆర్పిఎస్ సంబంధించిన జాతీయ అధ్యక్షులు, మీరు కూడా ఎంఆర్పిఎస్ నాయకులు, ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది మీ అధ్యక్షుడిని? అయ్యా, ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే నడవాలి. ఆయనను ప్రశ్నించొద్దు, ఆయన తప్పుల్ని ప్రశ్నించొద్దు. ఆయన మమ్మల్ని సావమంటే సావాలి. వాళ్ళు చచ్చిర్రు,
మేమేం మమ్మల్ని కూడా సావమని అసెంబ్లీకి పొమ్మన్నాడు. మేము చచ్చి బతికొచ్చినాం. మేము ఏంటంటే మేము సావలే, ప్రాణం పోలే కానీ కొన ఊపిరితోటి అయితే బతికున్నాం. మేము బతుకున్న వాళ్ళం మమ్మల్ని జైల్లో పడేసి ఇట్లా కూడా ఇట్లా చావలే, మేరీ మాదిగా అట్లా చావలే అని జైల్లో పడేసిండ్రు. 14 ఏళ్ళు కోట్ల చుట్టూ తిరిగినాం. అర్థమైందా? మేము పని చేసినప్పుడే వీరోచిత పోరాటం జరిగింది. పోరాటం అంతా 94 నుంచి 98, 99 దాకా కరెక్ట్ జరిగింది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం దాకా మేము అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం కావడానికి 5 ఆడపిల్లలు అసెంబ్లీ ముట్టడించి ఏబిసిడి బిల్లు తెచ్చినాం. ఆ బిల్లు 2000 సంవత్సరంలో వచ్చింది. 2000 సంవత్సరం నుంచి 2024 దాకా ఇంప్లిమెంటేషన్ అయింది. 22,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆయన 100 హాట్రిక్స్ కొట్టిన దాంట్లో ఫస్ట్ వర్గీకరణ అన్న సాధించిండు. 22,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుతున్నాడు. అది ఆయన విజయం కదా. ఆయన ఆ రోజు పోయి రోహిణి హాస్పిటల్లో, వరంగల్ రోహిణి హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. మేమేమో సాగు దెబ్బలు తిని ఏకగ్రీవ తీర్మానం బిల్లు సాధించుకొచ్చినాం. ఆ విజయం మాదిగా ఆడపిల్లల విజయం. మాదిగా మహిళల ఎంతో మంది ఆడపిల్లలు ఇందులో భాగస్వాములు అయ్యారు. దీనికైతే ఉవ్వెత్తున లేచింది మీ మహిళల వల్ల. అలాగే ఎంతో మంది సురేందర్ కావచ్చు, మహేష్ కావచ్చు, చాలా మంది అమరవీరులు అయ్యారు ఈ 30 ఏళ్ల పోరాటంలో. ఎప్పుడు కూడా ఇన్ని సమావేశాలు జరిగిన ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు మాట తీసుకురాలే, వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించాలి. ఎందుకనే సార్? ఎందుకంటే ఇప్పుడు దామన్న మోతుకుపల్లి నరసింహులు గారు, విద్యార్థులు, మేము ఉద్యమకారులంతా అమరుల గురించి మాట్లాడుతున్నాం కదా. వాళ్ళ ఇళ్లకు పోయిండు కదా మోతుకుపల్లి నరసింహులు గారు. వాళ్ళ ఇళ్లకు పోయి ఉద్యమకారులు వాళ్ళ కాళ్ళు కడిగి దామోదర రాజ నరసింహన్న ఎక్స్గ్రేషియా ఇస్తా, ఇప్పుడు వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేస్తా అని మీటింగులు జరుగుతున్నాయి కదా. ఇవన్నీ మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం కదా. దామోదర రాజ నరసింహ మీద ఎట్లా కక్షపూరితంగా ఆయనను బదనాం చేయాలి, అమరులను ఇప్పుడు ఆయన గుర్తొచ్చింది. అంటే మేమంతా గుర్తు చేసుకొని మేము వాళ్ళ కుటుంబాలను కలిసి వాళ్ళ కుటుంబాలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దాం అనుకునే టైంకు ఇప్పుడు ఈయనకు అమరులకు గుర్తొచ్చింది. నిన్న అమరులకు నివాళులు అర్పించారు. నిన్న మీటింగ్ లో ఎన్నడూ ఏ మీటింగ్ లో కూడా దామోదర సురేందర్ గాని, మహేష్ గాని, భారతక్కని గాని వీళ్ళందరినీ అమరులను వీళ్ళెవరిని గుర్తు చేసుకున్న సందర్భాలు. అమరవీరుల తల్లిదండ్రులు మందకృష్ణ దగ్గరికి వచ్చి కూడా ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలా లేవంటున్నారు. కాదు, వాళ్ళ ముఖం కూడా చూడలే. వాళ్ళ ఇంటికి పలకరిద్దామని ఇంటికి పోతే కూడా వాళ్ళ ముఖాలు కూడా చూడలే. వాళ్ళు తలుపేసుకొని ఇంట్లో దాక్కున్న పరిస్థితి. మొన్న అమరుల వీళ్ళ తల్లిదండ్రులు పొన్నాల యాదయ్య గారు వారు మాట్లాడినారు కదా టీవీలో. వారే డైరెక్ట్ మాట్లాడినారు కదా, మేము సచ్చినమో బతికినామో మా ఇళ్లకు కూడా ఎన్నడూ రాలేదు. ఇది మేమేం చేసినాం, మా బిడ్డలు పోగొట్టుకొని మేము దుఃఖంలో ఉన్నామని వాళ్ళ ఆవేదన చెప్పారు కదా. అది ఆయనకే తెలవాలి. ఇంతమంది అమరులు, ఇంతమంది త్యాగాల మీద తెచ్చుకొని నేను పేరు పబ్బం గడుపుకుంటున్నాను ఆయనకే బుద్ధి రావాలి. అది ఆయనకే ఆయన వ్యక్తిగతకే వదిలేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఈ అమరవీరుల తల్లిదండ్రులు కావచ్చు, అమరవీరుల త్యాగాన్ని కూడా ఏ సమావేశంలో చెప్పలేదు. అలాగే ఈ రోజు ఈ మీటింగ్ లో సంస్మరణ సభలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కాళ్ళను కడిగి నెత్తిన పోసుకున్నారు దామోదర నరసింహ గారు. ఎలా అనిపిస్తుంది? నాతోటి నీళ్లు పోపించిండు అన్న, నేను ఇద్దరం కాళ్ళు కడిగినాము. మా ఉద్యమకారులు, మా మహిళల అందరం కూడా మేము ఇలా కాళ్ళు కడిగినాం. ఆ అవకాశం మా ఉద్యమకారులకు దామోదరన్న అవకాశం కల్పించిండు. ఆయన అంత మంచి మనిషి. ఒక తల్లిదండ్రులను దైవాల లెక్క భావించి ఆయన బిడ్డలు కొట్టుకున్న కడుపు కోత దుఃఖాన్ని ఆయన కళ్ళకు అద్దుకొని ఆయన నీళ్లు మీద చల్లుకొని తల్లిదండ్రులకు కొత్త బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న గొప్ప మహనీయుడు ఆయన దామోదర రాజ నరసింహ గారు. ఆయనను అనడానికి ఈయనకి ఏమాత్రం అర్హత లేదు. ఆయన పేరును కూడా పలకరిస్తే కూడా ఆయన అంటే దామోదర్ అన్న అంత మంచి మనిషి. ఈయనకు పాపం తగులుతుంది. ఎందుకంటే దామోదర్ అన్న ఏమన్నా పాపం తగులుతుంది. అంత మంచి మనిషిని ఎస్సీ వర్గీకరణ అందరూ స్వాగతిస్తా ఉన్నారు. దాదాపు మీ ఎంఆర్పీఎస్ నాయకులు కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఎందుకు మందకృష్ణ మాదిగ గారికి ఇంకా నచ్చడం లేదు? అంటే ఏదైనా స్వలాభం ఉంది అనుకో. వ్యక్తి స్వలాభం. ఈ రోజు పొగుడుకుంటా కొట్టాలి, డప్పు కొట్టుకుంటా కృష్ణన్న జిందాబాద్, కృష్ణన్న దేవుడు, కృష్ణన్న రాముడు, ఒక్కడు ఈ దేశానికి దేవుడు అని చెప్పాలి కదా. ఆడు పాట పాడేటోడు ఉంటాడు కదా. మరి వర్గీకరణ అయితే వంట వాడు చూసుకుంటాడు, ఆయన మీద ఎత్తుకుంటాడు. ఆయనకు నిత్యం పొగిడేటోళ్ళు కావాలి. ఒక లేయర్ మమ్మల్ని చంపిండు, ఒక లేయర్ పాపేళ్ళ నీళ్ళని చంపిండు, ఇంకో లేయర్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా ఖతం చేసుకుంటుండ్రు. ఇప్పుడు ఎవ్వడు మాదిగోళ్ళు లేడు, అంత పక్క కులకొల్లే మాలోళ్ళు ఉన్నారు. మాలోళ్ళు ఎవరి మీదనైతే మేము తిరుగుబాటు పోరాటం చేసినామో, ఎవరైతే ఏ మాలోళ్ళు అయితే మా తిన్నారని మేము మొత్తుకుంటున్నామో ఆ దొంగల్ని పక్కన పెట్టుకున్నాడు. మా వాళ్ళు ఎవరు లేరు. ఒక్క మాదిగ కార్యకర్తను చూపి, ఒక్క ఎంఆర్పిఎస్ ఫౌండర్ అని చూపి, ఒక్క 5-3 కార్యకర్త చూపి, ఒక్కడు మా జాతి కోసం జైలుకు పోయినోడు జెండ పట్టుకోడు జై మాదిగని చూపి
ఒక్క కుటుంబం నుంచి అంటే ప్రాణార్పణ చేసిన ఒక తల్లిని ఒక చెల్లెని చూపి ఒక పాటవాడిని చూపి ఇప్పుడు వచ్చి పాటలు పాడుతున్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళ పాటల్ని బిజినెస్ చేసుకోవడానికి వస్తున్నారు వాళ్ళందరూ. ఇప్పటికి 30 ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసం నా జీవితాన్ని త్యాగం చేసిన మా కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఎప్పుడు వెళ్ళని పరిస్థితి. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా కుటుంబ సభ్యులను కలుస్తా ఉన్నా. ఇంత పోరాటం చేస్తా ఉంటే నాకు సంబంధించిన బంధువులే నన్ను వెనుపోటు ఓడిస్తా ఉన్నారని మందకృష్ణ గారు చెప్తా ఉన్నారు. కలిసిండు ఆయన ఎవరిని కలిసిండు ఎక్కడ ఆయన పూజారి దగ్గరికి పోయి కలిసి వచ్చిండు, మోడీ దగ్గర పోయి కలిసి వచ్చిండు, మంత్రులు పదవులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద పదవులు ఉన్న వేరే కులాలను కలిసిండు. మరి మా బోతుకుపల్లి ఆనాడు అసెంబ్లీలో మమ్మల్ని కొడుతుంటే అయ్యో అని మా ఎమ్మటి వచ్చి ఆ 0 hour లో ధర్నా చేసి ఏబిసిడి బిల్లు రావడానికి కష్టపడ్డ మా మాదిగా మంత్రి ఆనాడు మాదిగా మంత్రి మా బోతుకుపల్లి నరసింహ పెద్ద మా దావరా నరసింహ పెద్ద వీళ్ళ దగ్గరికి ఎందుకు రావట్లేదు? వీళ్ళు అన్నం పెట్టి వీళ్ళు ఆనాడు పోరాటానికి సహకరించలేదా? వీళ్ళు ఆశ్రయం కల్పించలేదా? వీళ్ళు దగ్గర చేయలేదా? వీళ్ళు చేరదీయందే నువ్వు లీడర్ అయినవా? ఆనాడు సదలక్ష్మమ్మ అన్నం పెట్టి నీకు ఆశ్రయం కల్పించలేదా? సదలక్ష్మమ్మకి ఎన్నడన్నా నివాళులు అర్పిస్తావా? సదలక్ష్మమ్మ కొడుకును కలుస్తావా? వాళ్ళ కుటుంబాన్ని పలకరిస్తావా? అమరుల కుటుంబాలను కలుస్తావా? జైలుకి వెళ్ళిన మమ్మల్ని పలకరిస్తున్నావా? తల్లిదండ్రులు కోల్పోయిన కుటుంబాలను కలుస్తున్నావా? ఆ తల్లిదండ్రులు ఎట్లున్నారో చూసినావా? మంది పాడల్ని మోస్తావు, మంది వస్తే పోతావు. ఎక్కడో సీతారామాంజలి ఎక్కడో నీ పేరు అక్కడికి పోతే టీవీలు వస్తాయి, అక్కడ వస్తే పేరు పలుకుబడి వస్తాయి అని చెప్పి అక్కడికి పోతావు. ఇక్కడ మా గుడిసెలలోకి వస్తే ఏముంటదయ్యా నీకు? మా గుడిసెలలోకి వస్తే ఏముండదు కదా నీకు పేరు పబ్బం రాదు కదా, నీకు సోషల్ మీడియాలో పోస్టులు రావు కదా. మా దగ్గరకు వస్తే మీకు పోస్టులు రావు కదా. అది ఆయన ఉద్దేశం. చివరిగా మందకృష్ణ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నా, మాకు ఎస్సీ వర్గీకరణ మీద పేటెంట్ హక్కు కలిగిన వాళ్ళం మేము. శ్రామికులం, శ్రమజీవులం, దండోర ఉద్యమంలో మొదటి నిర్మాణకర్తలం. నీకెంత హక్కు ఉందో మాకు కూడా హక్కు అంతే ఉంది. నీకెంత డెమోక్రటిక్ లో నీకెంత స్వేచ్ఛ ఉందో మాకు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మా నోళ్ళని ఎంతకాలం అని కట్టేస్తావు? మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే గతంలో సుప్రీంకోర్టులో కేసు కొట్టుడు పోయింది. ఇప్పుడు మళ్ళా కొట్టుడు పోయే ప్రమాదాన్ని నువ్వు తీసుకొస్తున్నావు. నువ్వు మొన్న గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ చేసినాక ఏ మాలలు కూడా వ్యతిరేకం చేయలేదు, దాని మీద ఏ ఉపకులాలు కూడా వ్యతిరేకం చేయలేదు. నువ్వు గిల్లి పంచాది పెడుతున్నావు. నువ్వు వాళ్ళని తట్టి ఆ నేత కానీ ఆ వెంకటేష్ నేత అనేట ఆయన మాదిగ నాయకుడా? మాదిగోళ్ళు ఇళ్లలోకి వచ్చినోడా? ఎన్నడన్నా మాదిగ ఉద్యమకారులతో కలిసి పనిచేసినోడా? ఆయన ఎవరు? బీజేపీ ఎంపీ కంటెస్టెడ్ ఎంపీ. నువ్వు ఇక్కడ బీజేపీని నిర్మాణం చేద్దాం అనుకుంటున్నావా? మాదిగా ప్రజల్ని బాగు చేద్దాం అనుకుంటున్నావా? మేము మాదిగా ప్రజల బాగు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు ఏబిసిడి చేసిన వాళ్ళకి మేము మద్దతు ఇచ్చినా అన్నావు కదా. నువ్వు గతంలో కాంగ్రెస్ కు నాకు ఏబిసిడి చేస్తా అంటే మద్దతు ఇచ్చిన, నేను టీడీపీకి ఏబిసిడి చేస్తా అంటే మద్దతు ఇచ్చిన, నేను కాంగ్రెస్ కి ఏబిసిడి చేస్తా అంటే మద్దతు ఇచ్చిన, మొన్న బీజేపీలో మోడీకి కూడా వచ్చి దగ్గర కౌగలించుకున్నది కూడా ఏబిసిడి చేస్తా అంటే మద్దతు ఇచ్చినాను. ఆయన పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టలే, చట్టం చేయలే, కానీ ఈయన అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు. భారతదేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తాను ముందుకొచ్చిండు, చేసి చూపించిండు. దట్ ఈస్ మెయిన్. అందుకని మేము ఆయన వెంట మేము మాదిగలం అందరం ఉన్నాం. దానికి రూపకల్పన కలవడానికి మా దామోదర్ అన్న మా 10% మాకు రావడానికి మాకు 9% కాదు 10% వచ్చింది. ఎట్లొచ్చిందంటే మీ గ్రూపులో ఉన్న మాదిగా ఉపకులాలు 7 అందులో పోయి కలిసినాయి. ఏ గ్రూపులో పోయి కలవడం వల్ల వాళ్ళది 0.77 వచ్చింది. ఆ 0.77 కూడా మాకు కలుపుకుంటే 10% వచ్చింది. మాకు 10% వచ్చింది. అది ఎట్లొచ్చింది, ఎలా వచ్చింది అనేది మా దామోదర్ రాజనరసింహన్న మొన్న గాంధీ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపించిండు. అలాగే మాకు దండోర ఉద్యమకారులకు మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి మాకు రాత్రింబగళ్ళు క్లాసులు ఇచ్చి మమ్మల్ని చైతన్యం చేసిండు. మేము ఇప్పుడు ప్రజల్లోకి వెళుతాం. మేము ఈ వర్గీకరణ కాపాడుకుంటాం, దీన్ని చట్టం చేపించుకుంటాం. మా పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాలు, సంక్షేమ అవకాశాలు వచ్చడానికి మేమందరం కృషి చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కృష్ణా మాదిగ దీన్ని కొనసాగిస్తామంటే మేము కొనసాగనియ్యం. మా ప్రజల దగ్గరికి వెళ్తాం. మేము ఆనాడు ఏబిసిడి కావాలి, మాదిగ దండోర వర్ధిల్లాలి, మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలని చెప్పిన నోటి నుంచే మందకృష్ణ మాదిగ వర్గీకరణ కాకుండా అడ్డుకుంటున్నాడు. మందకృష్ణ మాదిగలను ఎదగనీయకుండా చేస్తుండు. మాదిగ హక్కులు వచ్చినాయి, కాపాడుకుందాం. మనకు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డినికి మనము కృతజ్ఞత సభ పెడదాం. మనం ఆయనకు దండం పెట్టి దండోరేద్దాం. ఈ 1,00,000 దప్పులు కాదు 10 లక్షల దప్పులు కొట్టి మనము విజయోత్సవ సభ జరుపుకుందాం. మాదిగూడల్లో పండగ చేసుకుందామని మేము పల్లెల్లోకి వెళ్తాం త్వరలో.